సెకండ్ హాఫ్ లో 1000 కోట్లు కొట్టాలని సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్స్ అందరూ పోటీ పడుతున్నారు. శాండ్ల్వుడ్ సెన్సేషన్ యష్ కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ తగ్గకుండా లాంగ్ గ్యాప్ తీసుకుని ఆగస్ట్ 26న టాక్సిక్ తో వస్తున్నాడు. ఈ మూవీకి 1000 కోట్లు కొట్టే క్యాలిబర్ ఉన్న బజ్ అయితే లేదు. ట్రైలర్ తో కానీ లేకపోతే ప్రమోషనల్ కంటెంట్ తో కానీ హైప్ పెంచుతాడేమో చూడాలి. ఇక టాలీవుడ్ నుంచి 1000 కోట్లు కొట్టడానికి డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీతో రెడీగా ఉన్నాడు. డార్లింగ్ కట్అవుట్ కి పాన్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ కూడా అలానే ఉంది. హను రాఘుపూడి ఎమోషన్స్ కనెక్ట్ అయితే చాలా సింపుల్ గా 1000 కోట్లు వచ్చేస్తాయి. నాని ది ప్యారడైజ్ రేస్ లో ఉన్న 1000 కోట్లు అంటే కష్టమనే చెప్పాలి. కానీ కంటెంట్ కనెక్ట్ అయితే మాత్రం ఎట్లాగా ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. ఇక కోలీవుడ్ కి 1000 కోట్లు అనేది ఒక కలలా మిగిలిపోయింది. ఈసారి ఆ కళ నెరవేర్చుకోవడం కోసం తలైవా రజనీని ఎక్కుపెట్టింది. ఆల్రెడీ జైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీకాంత్ ఈసారి దాని సీక్వెల్ జైలర్ 2 తో వస్తున్నాడు. అంటే హైప్ ఆల్రెడీ హైలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో బాలీవుడ్ దురంధర్ ది రివెంజ్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఆ జోష్ ని కంటిన్యూ చేయాలని అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అంటూ నవంబర్ లో రామాయణ్ తో వస్తుంది. అలాగే డిసెంబర్ 23న షారుఖ్ ఖాన్ కింగ్ గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు 1000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. ఇలా ఇండియన్ ఇండస్ట్రీస్ అని తమ బెస్ట్ ప్రొడక్ట్స్ తో 1000 కోట్లు కొట్టడానికి పోటీ పడుతున్నాయి. చూడాలి మరి ఇందులో ఎన్ని సినిమాలు నిలబడతాయో.